ఫస్ట్ థింగ్ బాగా ఉదవలసిన వాళ్ళు ఉండాలి. ఫుల్ పైసా 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 ఉండాలి. ఓ 4 బిల్డింగ్లు రాసుకుంటున్నావా? ఓ 4 బిల్డింగ్లు, ఓ 10 ఎకరాల భూమి, ఇంకో ఓ 2 కిలోల బంగారము రాసుకుంటున్నావా? ఇంకేందబ్బా, 4 కార్లు, 2 బండ్లు వింటున్నావా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్టార్ మార్క్ చేసి పెట్టుకో పంతులు. ఇది ఏంటంటే అబ్బాయికి, మన పిల్లగానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉండకూడదు. ఎందుకంటే మళ్ళా రేపటి దినం చాలా గల్తీలు జరిగిపోతున్నాయి. నీకు తెలియదేముంది? ఊరికే వాళ్ళు వస్తుంటారు, ఉంటారు, అది ఇది పనులు చెప్తుంటారు, చేస్తుంటారు. నా బిడ్డ మాత్రం చేయదు. ఏమంటున్నా? ఇంకేంది, అమ్మ నాయన కూడా లేకపోతే మంచిగా ఉండు పిల్లగానికి. కాకపోతే అది అది కూడా స్టార్ మార్క్ చేసి పెట్టుకో. అది అడుగుతా నా బిడ్డని, ఉండాలా వద్దా అని. మళ్ళీ వాళ్ళు ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ హాస్పిటల్ తీసుకోవాలి, వాళ్ళని గోళీలు వేయాలి. ఇవన్నీ నా బిడ్డ చేయదు. ఏమంటున్నా? ఇప్పుడు అబ్బాయికి ఓ 2-3 లక్షల జీతం ఉంటుంది కదా, అట్లాంటి సంబంధం ఉంది. ఆ జీతం కూడా నా బిడ్డకే తెచ్చి ఇచ్చేటట్టు. ఏమంటున్నా? ఇంకా ఇక పనోళ్ళు రారనుకో, అల్లున్నే పని చేయమని చెప్పాలి. నా బిడ్డ మాత్రం ఏం పని చేయదు. బాసన తోముడు, బట్టలు పిండుడు, ఏం పండుగలు వస్తే హడావిడి చేసి ఇల్లు దులపాలి, అది ఇది ఉంటుంది కదా, అంతా అల్లుడే చేసుకోవాలి. అట్లాంటి ఉంది. ఇంకేందంటే ఏముంటుంది, నా బిడ్డని ఒక్క మాట అనదు.